హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? శ్రావణ మాసంలో వచ్చే ఫస్ట్ వరలక్ష్మి వ్రతంతో పూజలన్నీ మొదలవుతాయి కదా. వరలక్ష్మి వ్రతం ఇదంతా అయిపోయింది. ఇప్పుడు కృష్ణాష్టమి వచ్చేస్తుంది. రేపొద్దున కృష్ణాష్టమికి స్వామివారికి గుడిలో మన సీతారాములకి బట్టలు అయితే మార్చి కొత్త బట్టలు అవి కట్టేశాను. అవి ఇడిచిన బట్టలన్నీ తీసుకొచ్చి నేను ఇట్లాగా ఉతికి ఆరపెట్టుకుంటాను అన్నమాట. ఆరపెట్టుకొని నేను మిషన్ మీద ఇట్లాగా అంచులు కూడా కుట్టేసుకుంటాను. ఆరిన తర్వాత ఇట్లా అంచులు కుట్టేస్తాను. ఎప్పుడు దారాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగ ఇదిగో చూసారా దారాలు ఎలా వస్తున్నాయో. ఇప్పుడు ఆరిన తర్వాత మిషన్ మీద దారాలు కట్ చేసి కుట్టేసుకుంటాను. కుట్టిన తర్వాత మళ్ళీ వాటిని నీట్గా మడతేసి ఐరన్ చేసి పెట్టుకుంటా. ఇవన్నీ చిన్న చిన్న బట్టలు అన్నమాట. ఇవన్నీ ఉత్సవమూర్తులు. ఇవి చూసారు కదా, చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, కళ్యాణమూర్తులు. చిన్న చిన్న లంగాలు, చిన్న చిన్న పంచలు ఎక్కడన్నా కనపడితే నేను ఎక్కడికి ఏ టూర్కి వెళ్ళినా మన స్వామివారికి ఎక్కడ ఏముంటాయా అని వెతుక్కుంటూ ఉంటాను. లంగా ఎంత బాగుంది కదా, పింక్ కలరు. పింక్ కలరు పంచ మ్యాచింగ్ తీసుకొస్తాను అన్నమాట. మ్యాచింగ్ లేనిదే బాగోదు, మళ్ళీ నాకు నచ్చదు. ఇద్దరికి మ్యాచింగ్ తీసుకొచ్చి ఇట్లాగా కట్టేస్తాను. ఇప్పుడు ఉతికి ఆరబెట్టుకున్నాను కదా, అన్నీ కూడా నీట్గా మడతేసి ఐరన్ చేస్తాను అన్నమాట. ఇగో కొత్త పంచలు, ఇవి పెద్ద పంచలు, రాముల వారి పంచలు. దారాలు చూసారా ఎలా వచ్చేసినాయో. వీటిని మనం కుట్టేస్తాను అన్నమాట. ఆరిన తర్వాత కుట్టేసి నీట్గా ఐరన్ చేసుకుంటాను. ఇవన్నీ కండువాలు స్వామివారికి క్లీన్గా కడిగేసి తుడిచేస్తాను అన్నమాట. వాళ్ళ బట్టలన్నీ సపరేట్గా పెడతాను. ఇదిగో మిషన్ కూడా రెడీ చేసేసుకున్నాను. అవి ఆరడమే ఆలస్యం. అంచులన్నీ కుట్టేసుకొని నీట్గా పెట్టేస్తాను. ఇవేనండి నా పనులు. ఇక్కడుండి ఏం చేస్తామంటారు, ఇక్కడ నేను చేసే పనులు చాలా ఉన్నాయి. నాకు జీవితాంతం 50 సంవత్సరాల వరకు కుటుంబం కోసం పాకులాట సరిపోయింది కదా. ఇప్పుడే అసలైన పని దొరికింది నాకు, స్వామివారి పని. నేను ఈ పనిలో నేను నిమగ్నం అయ్యి ఇదే నాకు పరమానందాన్ని ఇస్తుంది. దీన్ని చేసుకుంటూ ఇక్కడ టైం గడిపేసుకుంటూ ఉంటాను. నాకు టైమే తెలియదు అసలు. నా జీవితానికి ఇదే సరైన మార్గం అని నేను అనుకొని స్వామివారి సేవలోనే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంతటి ఆనందం రాదు. ఎంత కష్టమైనా నాకు కష్టము అని అనిపించదు. ఇలా నా ఇంటి గార్డెన్ చూసుకుంటూ భగవంతుడి సేవలో గడిపేస్తూ ఉంటాను నేను. ఇటువంటివన్నీ పెట్టాలని అందరూ అనుకున్న నా ఆనందం కోసం నేను ఇవన్నీ చేసుకుంటున్నాను.